వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమేధ మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయకేతనం డేట్ 42 సిరీస్లో ఉన్నాము. సో మనం ఈ డే 42 అండ్ 43లో ఏం చెప్తామంటే ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. ఎవరైనా ఈ చాప్టర్ స్కిప్ చేయాలి అనుకుంటే ఈ 42 అండ్ 43 డేస్ని స్కిప్ చేసి రిమైనింగ్ డేస్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇది మనకి 8 మార్క్స్ సమ్ వస్తుంది ఈ చాప్టర్ నుంచి. ఎలానో అది చాయిస్లో ఉంటుంది. లేదు ఐ వాంట్ 100 out of 100 అంటే డ్యామ్ షూర్గా మీరు ఈ వీడియో చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ chord of a circle of radius 10 centimeters subtends a right angle at the center. Find the area of the corresponding minor segment and major segment. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఈ మైనర్ సెగ్మెంట్కి అండ్ మేజర్ సెగ్మెంట్స్కి ఫార్ములాస్ తెలియాలి. సో ఫస్ట్ గివెన్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఆర్ ఈక్వల్ టు 10 centimeters. యాంగిల్ అట్ సెంటర్ తీటా ఎంత ఇచ్చారు 90 degrees. సో ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్లో తీటా వచ్చేసి 90 degrees, ఒక chord AB. So let AB be the chord which subtends an angle 90 degrees at the center O. So area of a minor segment find out cheyali mana first one. So area of a minor segment equal to area of a sector minus area of a triangle AOB. Area of a sector minus area of a triangle AOB. So area of a sector formula enti theta by 96 it's 360. Theta by 360 degrees into pi r square minus 1/2 into OA into OB. ఇదేంటి ట్రయాంగిల్ ఫార్ములా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, దెన్ తీటా 90 degrees నా 90 degrees by 360 ఇంటూ పై వాల్యూ 3.14, ఆర్ వాల్యూ 10 స్క్వేర్ కాబట్టి 10 into 10 మైనస్ 1/2 ఇంటూ OA is 10 అండ్ అలాగే OB ఆల్సో 10. సో 10 into 10. ఇక్కడ 90 360ని 4 times క్యాన్సిల్ చేస్తుంది. 1/4 ఇంటూ 3.14 ఇంటూ 10 స్క్వేర్ 100 మైనస్ 1/2 ఇంటూ 100. ఇక్కడ 100 ఇంటూ 3.14 ఇట్స్ 314/4 మైనస్ 200ని 50 times క్యాన్సిల్ చేస్తుంది. సో మైనస్ 50. దీని వాల్యూ మనకి దీన్ని డివిజన్ చేసుకుంటే 78.4 మైనస్ 50. డెసిమల్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మైనస్ చేయాలి, అర్థమవుతుందా? చాలామంది ఇలా మైనస్ చేసి రాస్తూ ఉంటారు, ఇలా డైరెక్ట్ ఇలా 4 3 730 దీని ఆన్సర్ 730 అంటారు. కానీ మనకి ఇక్కడ ఉన్నదే ఎంత 78.4 లేకపోతే 73.4 అని రాస్తారు కొంతమంది. కానీ దీన్ని 78.4 కదా, 50.04 డెసిమల్ 8 7 minus 5 ఇట్స్ 2. సో 28.5 centimeters square. మేడం మనకి ఇక్కడ 4 కదా వచ్చింది, నియరెస్ట్గా తీసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ మైనర్ సెగ్మెంట్ ఈక్వల్ టు 28.5 centimeters square. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఏ మేజర్ సెగ్మెంట్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సర్కిల్స్ మైనస్ ఏరియా ఆఫ్ మైనర్ సెగ్మెంట్. ఆల్రెడీ ఇక్కడ మనం మైనర్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేసాం. నో ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ కావాలి. సో ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ పై ఆర్ స్క్వేర్. వాట్ ఈస్ ద పై వాల్యూ 3.14 ఇంటూ ఆర్ స్క్వేర్ 10 square 100. సో ఇట్స్ మైనస్ 28.5. 314 minus 28.5 it's 285.5 centimeters square. So now area of a major segment equal to 285.5 centimeters square. Second one చూద్దాం చూడండి. In a circle of radius 12 centimeters an arc subtended an angle of 60 degrees at the center. Find the length of the arc. ఆ arc length అనేది find out చేయాలి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది సెక్టర్ ఫార్మ్డ్ బై ద ఆర్క్. ఎంత ఏరియా అయితే ఫామ్ చేస్తుంది ఆర్క్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ ఫార్మ్డ్ బై ద కరస్పాండింగ్ కార్డ్. సో ఫస్ట్ గివెన్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వల్ టు 21 centimeters. యాంగిల్ అట్ సెంటర్ తీటా ఎంత ఇచ్చారు మనకి క్వశ్చన్లో 60 degrees. లెంత్ ఆఫ్ ది ఆర్క్ అంటే ఇక్కడ నేను ఏ ఇంటూ బి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో తీటా బై 360 అండ్ అలాగే కొన్ని స్కూల్లో మనకి x by 360 అని చెప్తున్నారు, అందుకే ఒక సమ్లో అలా ఒక సమ్లో ఇలా రాసాను ఫార్ములా. మీ స్కూల్లో ఎలా చెప్తే అలా కంటిన్యూ చేయండి. x by 360 or theta by 360 into 2 pi r. What is the theta value? 60 degrees. 60 by 360 into 2 into pi value 22/7. మేడం ముందు సమ్లో మనం 3.14 తీసుకున్నాం కదా, రెండిట్లో ఏది తీసుకున్నా కరెక్టే అవుతుంది. బట్ ఇక్కడ నాకు r వాల్యూ 21 ఉంది, దీన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని 22/7 తీసుకున్నాము. ఓకేనా, ఇంటూ 21. ఇక్కడ జాగ్రత్తగా ఒకసారి 60 by 360 ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ 21. 60 టేబుల్ 360ని 6 times క్యాన్సిల్ చేస్తుంది. 2 టేబుల్ 6ని 3 times. 7 21ని 3 times. ఈ 3ని 1 times. ఇంకా రిమైనింగ్ 22.
క్యాన్సిలేషన్ అర్థమైంది కదా, 22 సెంటీమీటర్. దేర్ ఫోర్ ద లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఈక్వల్ టు 22 సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్ ఏం కావాలి, ఏరియా ఆఫ్ సెక్టార్ కావాలి. సో ఓఏ ఎక్స్ ఇంటూ బి, ఎక్స్ బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. 60 degrees by 360 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 21 ఇంటూ 21. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే క్యాన్సిల్ అవుతుంది. బట్ ఇందాక మనకు వచ్చిన ఆన్సర్ 22 ఇంటూ 21, ఇట్స్ 231. దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ ఓఏ ఇంటూ బి ఈక్వల్ టు 231 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది సెగ్మెంట్ కావాలి. దానికి ఏం తీసుకోవాలి మనం, ఏరియా ఆఫ్ సెక్టార్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ సెక్టార్ theta by 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అంటే ఇక్కడ మనకి ఏబీ ఇంటూ ఓఎం. కానీ ఇక్కడ నాకు ఏబీ ఇంటూ ఓఎం, అసలు ఏబీ వాల్యూ తెలీదు, ఈ ఓఎం వాల్యూ తెలియదు కదా. ఫస్ట్ ఆ టూ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. సో ఇన్ ట్రయాంగిల్ ఏఓబి ఓఎం ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓబి. ఓఎం అనే లైన్ ఓబికి ఏబికి పర్పెండిక్యులర్గా ఉంది. ఇట్స్ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 60 degrees. ఏఓబి ఈక్వల్ టు 60 degrees. బట్ ఓఎం బైసెక్ట్ యాంగిల్ ఏఓబి. ఒక లైన్ యాంగిల్ని బైసెక్ట్ చేస్తుందంటే ఏంటి మీనింగ్, 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. అంటే 60ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఎంత వస్తుంది, 30. ఇన్ ట్రయాంగిల్ ఏఓఎం ఇది ఒకటే తీసుకుంటున్నాను చూడండి, ఓకేనా. ఓఎం బై ఓఏ ఈక్వల్ టు కాస్ 30. కాస్ థీటానే ఎందుకు తీసుకున్నాం, మనకి ఇక్కడ తెలిసిన వాల్యూస్ ఏమున్నాయి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో కాస్ 30 వాల్యూ ఎంత, √3/2. హియర్ ఓఎం ఈక్వల్ టు ఓఏ ఇంటూ కాస్ 30. సో ఇక్కడ మనం కాస్ 30 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 21/√3/2, ఇట్స్ 21 ఇంటూ √3/2 సెంటీమీటర్స్. ఏం వాల్యూ వచ్చింది మనకి, ఇక్కడ ఓఎం వచ్చింది. నెక్స్ట్ ఏఎం బై ఓఏ ఈక్వల్ టు సైన్ 30 ఈక్వల్ టు 1/2. దట్ మీన్స్ ఏఎం ఈక్వల్ టు ఓఏ ఇంటూ సైన్ 30. సో 21 ఇంటూ 1/2, ఇట్స్ 21/2 సెంటీమీటర్స్. నెక్స్ట్ దేర్ ఫోర్ ఏబి, ఇప్పుడు నాకు ఏఎం ఫైండ్ అవుట్ చేసుకున్నాను, బిఎం ఫైండ్ అవుట్ చేసుకున్నాను. ఏబి ఈక్వల్ టు 2 ఇంటూ ఏఎం. సో 2 ఇంటూ 21/2 ఈక్వల్ టు 21. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సెగ్మెంట్ ఈక్వల్ టు theta by 360 degrees. theta ఎంత 60 by 360 ఇంటూ 22/7 ఇంటూ 21 ఇంటూ 21 మైనస్ హాఫ్ ఇంటూ 21 ఇంటూ 21 √3/2. ఇవి మనం 2 సైడ్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా ఆ వాల్యూస్. హియర్ 231 మైనస్ 441 ఇంటూ √3/4 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడతో క్యాన్సిలేషన్ చేయకుండా ఆన్సర్ అనేది ఇక్కడతో వదిలేయచ్చు, ఓకేనా. ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు మన వీడియో హెల్ప్ అయింది అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.